ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఈ వారం తన కొత్త పలుకులో కొన్ని కీలకమైన అంశాలని ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ సొంతంగా ఆదేశాలు ఇవ్వడం గురించి, టీటీడీలో జరుగుతున్న వ్యవహారాల గురించి. ఈ ఆర్టికల్కు పెట్టిన హెడ్లైన్ మాత్రం చాలా యాప్ట్ అవుతుంది. మొత్తం రాష్ట్రంలోని పరిస్థితికే ఇది ప్రతిబింబించేలా ఉంది. భయభక్తులు ఉన్నాయా అంటూ హెడ్లైన్ పెట్టారు. నిజమే, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా భయభక్తులు లేకుండా పోతున్నాయి. టీటీడీలో ఈవో అంటే చైర్మన్కి, చైర్మన్ అంటే ఈవోకు భయము లేదు, భక్తి లేదు. వీళ్ళిద్దరికీ చంద్రబాబు నాయుడు అంటే భయము, భక్తి లేదు. అందుకే మొన్న మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు సమక్షంలో వాళ్ళిద్దరూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు అంటే భయం లేదు. పవన్ కళ్యాణ్కు, డిప్యూటీ సీఎంకు సీఎం అన్న కూడా గౌరవం లేదు, భయము లేదు, భక్తి లేదు అనేది కూడా అర్థమవుతోంది. తిరుపతిలో పరామర్శకు మిగిలిన మంత్రులంతా చంద్రబాబు నాయుడు వెంట వెళ్తే డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు వెంట నేను వెళ్ళేదేంటి, ప్రత్యేకంగా నేను వెళ్ళాలి కదా అన్నట్టు ఆయన కొన్ని గంటలకి సపరేట్గా వెళ్ళి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకొని పెంచుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. సో వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు అంటే భయము లేదు, భక్తి లేదు. ఇక రాష్ట్రంలోని చాలామంది కూటమి ఎమ్మెల్యేలకు, కీలక నాయకులకు కూడా చంద్రబాబు నాయుడు అంటే భయం లేదు. అందుకే ఎవరెవరు ఎలాంటి ప్రకటనలు ఇస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ స్థాయికి వెళ్ళిపోయారు, ఎలా ధిక్కరిస్తున్నారు అన్నది చాలా ఎపిసోడ్లో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒకటైతే వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు అంటే భయము, భక్తి లేకపోవడం ఒకటైతే, ఇక చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంటే భయము, భక్తి లేకుండా పోయింది. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాం, కానీ ఏది చేయకపోతే ఎలా అన్న భయం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు, ప్రజలంటే భక్తి కూడా ఆయనకు లేదు అన్నది కూడా సుస్పష్టం. కాబట్టి ఈ హెడ్లైన్ అయితే ఈ విషయాలన్నిటికీ బాగా రాష్ట్రంలోని పరిస్థితులకి బాగా యాప్ట్ అయ్యేలాగే ఉంది. కొన్ని కీలకమైన పాయింట్లను చూస్తే, పాలక మండలి సభ్యుల సిఫార్సు లేఖలలో కొన్నింటిని అధికారులు తిరస్కరించడం కొత్త కాదు, గతంలో కూడా జరిగింది. ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు అధికారాలు అన్నీ ఆయన వద్దే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ ఎవరూ కిమ్మనలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పాలక మండలిలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన సభ్యులు ఉన్నారు. ఈ కారణంగా వాళ్ళు అవసరానికి పరిమితికి మించి స్వేచ్ఛ తీసుకుంటున్నారు. ఇతర పార్టీల సభ్యులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా అదుపు ఉండడం లేదు, అధికారులకు కూడా దిక్కు తోచడం లేదని రాశారు. ధర్మారెడ్డి మీద చాలా విమర్శలు వచ్చాయి. ఆయన ఈవెన్ వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల లేఖల్ని కూడా ఒకసారి తిరస్కరించారు అన్న విమర్శలు కూడా ఆయన మీద వచ్చాయి. కాకపోతే అసలు విషయం ఏంటంటే, ధర్మారెడ్డికి అయితే ఫుల్ పవర్స్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫుల్గా పవర్స్ అయితే ఇచ్చింది నిజం. ఇలాంటి వ్యవస్థ ఉన్న చోట అలా ఒక వ్యక్తికి పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వడం కూడా కరెక్టే. ఇప్పుడు అది ప్రూవ్ అవుతోంది. ధర్మారెడ్డికి పూర్తి స్థాయిలో అధికారాలు ఉండడంతో ప్రజాప్రతినిధులు కూడా ఆయన ఏమనేవారు కాదు, ఎందుకంటే ముఖ్యమంత్రి వెనక ఆయనకున్నారన్న ఉద్దేశం. దానివల్లనే నిర్ణయాలు ఒక్కరే తీసుకునే వాళ్ళు, చైర్మన్ ఆయనకు మధ్య కూడా సఖ్యత ఉండేది, ఆధిపత్య పోరు ఉండేది కాదు. కాబట్టి వ్యవస్థ మొత్తం సక్రమంగా నడుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఈవో శ్యామలరావును డమ్మీ చేయడానికి అటు చైర్మన్ బిఆర్ నాయుడు, ఇటు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇలా వర్గాలుగా విడిపోయి మరీ ఫైట్ చేస్తుండడం వల్ల లేనిపోని రామాయణాలు, తలనొప్పులు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి పూర్తి స్థాయిలో పవర్స్ ఇచ్చి మిగిలిన వాళ్ళని అతన్ని ఫాలో కావాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉంటే ఈ స్థాయిలో రచ్చ రోజు జరుగుతూ ఉండదు. టీటీడీ చట్టం ప్రకారం పాలక మండలికి విశేష అధికారాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు పాలక మండలి అనేది విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం వరకే పరిమితమైంది. ఈ కారణంగానే ఈవోలుగా నియమితులైన సీనియర్ అధికారులు తమ విధులను సజావుగా నిర్వహించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫలితమే తాజా వివాదాలు. ఇది కరెక్ట్. మామూలుగా బోర్డు అన్నది ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఇలా చేయండి అని చెప్తే వాటిని అధికారులు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళేవారు. ఈవో కావచ్చు, అడిషనల్ ఈవో కావచ్చు, జేఈఓలు వీళ్ళంతా. కానీ ఇప్పుడు ఏమవుతోంది అంటే, నిర్ణయాలే కాదు ప్రతి దాంట్లోనూ చైర్మన్ వేలు పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బిఆర్ నాయుడు. ప్రతి చోట నా ఆధిపత్యం నడవాలి అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంటుంది. ఈవోను డమ్మింగ్ చేయాలడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈవో కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తూ ఉన్నారు. దీని కారణంగానే లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి. అధికారుల మీద ఎగ్జిక్యూషన్ అంతా అధికారులకు వదిలేస్తే పరిపాలన వాళ్ళు సజావుగా చేస్తారు. కానీ బిఆర్ నాయుడు ఆ అవకాశం అధికారులకు ఇవ్వడం లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. రాధాకృష్ణ గారు చెప్పినట్లుగా కూడా అది కనపడుతోంది. ఇక్కడ కేంద్రంతో సంబంధాల గురించి కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బలంపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. అయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రధాని అధికారాలను ప్రశ్నించే సాహసం చేయడం లేదు. రాష్ట్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. జనసేన, బీజేపీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉన్నాయి అని రాశారు. ఇది కూడా కరెక్టే. ఎందుకు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బలం మీదే మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉన్నా సరే చంద్రబాబు నాయుడు ప్రశ్నించలేకపోతున్నారు, జోక్యం చేసుకోలేకపోతున్నారంటే కారణం ఏంటంటే ఒక బలహీనత. ఒక వ్యక్తికి విడాకులు ఇచ్చిన తర్వాత
కొద్ది కాలం ఆగి మళ్ళా ఆ వ్యక్తితో మళ్ళీ మనం వైవాహిక జీవితాన్ని కొనసాగిద్దామని మళ్ళా కలిసి మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళా ఆ వ్యక్తికే విడాకులు ఇచ్చి మళ్ళీ కొన్ని నెలలు కొన్ని ఏడాది ఆగి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగి మళ్ళీ అతనితో కలిస్తే ఇలాగే ఉంటుంది. ఇతను నాకు విడాకులు ఇస్తుంటాడు, మళ్ళీ అతనే తిరిగి వస్తాలి అని అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఇక లెక్క చేయరు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అదే. తన అవసరానికి బీజేపీని భారంగా ఉందనుకున్నప్పుడు ఆ పార్టీని తిట్టడం, దూరం చేసుకోవడం, మళ్ళీ అవసరం ఉందన్నప్పుడు టీడీపీ తరఫు నుండి చంద్రబాబు నాయుడే మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ పలుమార్లు చేశారు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని లెక్క చేయడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ ఇంకోసారి బీజేపీని మోడీని ధిక్కరించేంత శక్తి కూడా లేకుండా పోయింది, ఆ అవకాశమే లేకుండా పోయింది నైతికంగా. దానివల్ల ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయన్నది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. తిరుమల తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితుల్ని పరామర్శించడానికి విడిగా వెళ్లారు. ఒక రకంగా ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అధినేత కూడా. తన పార్టీ తరఫున స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం నేరుగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులతో పాటు మరో మంత్రి మాత్రమే. ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. తను స్వతంత్రంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం ఆయన కోణంలో సరైనది కావచ్చు. ప్రభుత్వ పరంగా చూస్తే అదే వాంఛనీయమా అన్న సందేహం కలుగుతుంది అని కూడా రాశారు. రాజకీయం చేస్తున్నారు వైసీపీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయ కోణంలోనే అక్కడికి వెళ్ళారని వీళ్ళే రాశారు. ఈరోజు రాధాకృష్ణ కూడా ఆ కోణంలోనే విమర్శలు చేశారు. మరి పవన్ కళ్యాణ్ నిజంగా ఈ ఘటనను రాజకీయం చేయకూడదు అనుకుంటే, ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు హోంమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ఇతర మంత్రులు కూడా అక్కడికి వెళ్ళారు. డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడుతో పాటు వెళ్ళవచ్చు కదా, కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఆయన సొంతంగా మైలేజ్ కోరుకుంటున్నారు. తాను రాజకీయంగా ప్రతి అంశంలో సొంతంగా ఎదగాలి అనుకుంటున్నారు. అందుకే విడిగా వెళ్ళారు. సరే, పవన్ కళ్యాణ్ ఆ సమయంలో అందుబాటులో లేరు, ఎక్కడో ఉన్నారు, అందుకు కాబట్టి ముఖ్యమంత్రి వెళ్ళిపోయారా అంటే లేదు. గంటల వ్యవధిలోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడుతో గారితో పాటు కూడా కలిసి వెళ్ళి ఉంటే పవన్ కళ్యాణ్ గారు పోలీసులకు కూడా ఇబ్బంది తగ్గేది కదా. అందరూ ఒకసారి చూసుకొని వచ్చేసింటే మిగతా పనులు చేసుకోవడానికి పోలీసులకు, అధికారులకు కూడా వెసులుబాటు ఉండేది కదా. అలా చేయకుండా ఆయన సొంతంగా వెళ్ళారు అంటే ఆయన సొంతంగా మార్గాలు ఎత్తుక్కుంటున్నారు. రాజకీయంగా తాను సొంతంగా బలపడడానికి అవకాశాలు ఎత్తుక్కుంటున్నారు. ఈ ఘటనలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయంగానే ఆలోచించారు అన్నది స్పష్టంగానే అర్థమవుతోంది. రాధాకృష్ణ కూడా ఇండైరెక్ట్గా అదే చెప్తున్నారు. రాధాకృష్ణ గారు కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ అధికారాలను కూడా రాధాకృష్ణ గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. మీరు ఉప ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా చూస్తే దానికి హోదా ఏముండదు. మీరు కూడా ఒక మంత్రే, అందరితో పాటు మంత్రే. మీరు ఇలా ముఖ్యమంత్రికి చెప్పకుండా ప్రకటనలు చేయడం కూడా కరెక్ట్ కాదు. స్వతంత్రంగా వ్యవహరించాలని అనుకోవడం మీ వరకు కరెక్టే, కానీ ప్రభుత్వ పరంగా చూస్తే అవాంఛనీయం అని కూడా సందేహం వ్యక్తం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నారు అన్న అభిప్రాయాన్ని కూడా రాధాకృష్ణ గారు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ పేరిట 5గురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించుకున్నారు. అయితే వారెప్పుడూ తాము మిగతా మంత్రుల కన్నా అధికులమని చెప్పుకునే పని చేయలేదు. పవన్ కళ్యాణ్కు గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కనుక ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయుడుగా ఉండాలని భావించలేని పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు విధేయుడుగా ఉంటారు అని భావించలేని పరిస్థితి అని రాశారు. జరిగిన ఘటనపై టీటీడీ పాలక మండలి మొత్తం క్షమాపణలు చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనను ముఖ్యమంత్రి సమక్షంలో చేసి ఉంటే బాగుండేది. విషయాలు స్వల్పమే అయినప్పటికీ అవి భవిష్యత్తులో ముదిరే ప్రమాదం ఉంది. రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారిలో విశ్వాసం ఏర్పడాలన్నా కూటమిలో ఐక్యత ఉంటుంది అన్న నమ్మకం కూడా కలిగించాలి అని కూడా రాధాకృష్ణ రాశారు. అంటే ముఖ్యమంత్రి సమక్షంలో కావాలంటే క్షమాపణ చెప్పండి అని అడిగి ఉంటే బాగుండేది. సొంతంగా ప్రకటన చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కూడా రాధాకృష్ణ చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా వ్యవహరిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి, అలా వ్యవహరించద్దండి అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి అంటే లెక్క లేకుండా తన సమక్షంలోనే గొడవపడిన చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావును చంద్రబాబు ఆ రోజే మందలించారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. మంత్రుల దగ్గర చంద్రబాబు నాయుడు నా మంచితనాన్ని అలసగా తీసుకుంటున్నారు వీళ్ళని కూడా వ్యాఖ్యానించి ఆవేదన చెందారని కూడా రాధాకృష్ణ రాశారు. నిజానికి అది మంచితనం కాదు. మంచితనం, ముఖ్యమంత్రికి మంచితనం ఉండాలి, కానీ అది ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శించాలి. కమాండ్ చేయాల్సిన చోట కమాండ్ చేయాల్సిందే, కఠినంగా ఉండాల్సిన చోట కఠినంగా ఉండాల్సిందే. 6 చనిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి సమక్షంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన సమక్షంలోనే ఈవో చైర్మన్ పరస్పరం తిట్టుకునే పని మొదలుపెట్టారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు మంచితనం కిందికి రాదు, అది అసమర్థత కిందికి వస్తుంది. అప్పటికే ఎవరినో ఇద్దరిని ఫైర్ చేసి పారేసి ఉంటే అప్పుడు
మిగిలిన వాళ్ళకి భయం ఉండేది. అది వదిలేసి మంత్రుల దగ్గరకు వచ్చి నా మంచితనాన్ని అలసుగా తీసుకుంటున్నారు అని ముఖ్యమంత్రి అంటే ఇంకా దానికి ఎవరు దీన్ని మంచితనం అనలేం, సమర్థత ప్రదర్శించలేకపోవడం కిందకే వస్తుంది. పాలక మండలికి అధికారులకు మధ్య వివాదాలు ఏర్పడడం కొత్త కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని కూడా రాధాకృష్ణ గారు చెప్తున్నారు. పాలనా వ్యవహారాలన్నింటినీ చైర్మన్ కార్యాలయం ఆధ్వర్యంలోనికి తీసుకోబోతున్నట్లు బీఆర్ నాయుడు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంటే ఈవో ఎవరు లేరు, మొత్తం నేనే నడిపిస్తానని బీఆర్ నాయుడు చెప్తున్నారనమాట. మరి లెక్కకు మించిన సిఫార్సులు చేయడంపై అధికారులు అభ్యంతరం చెబుతూ ఉన్నారు. దీంతో కొంతమంది పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు జ్యోతుల్ నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు బీజేపీకి చెందిన భానుప్రకాష్ రెడ్డి ప్రబుధులు చైర్మన్ నాయుడును ప్రభావితం చేస్తున్నారని అధికారులు చెబుతూ ఉన్నారు. శుక్రవారం నాడు జరిగిన సమావేశంలో భానుప్రకాష్ రెడ్డి కల్పించుకొని ఏమిటి తమాషాలు చేస్తున్నారా అని ఈవో శ్యామలరావును ఉద్దేశించి పరుషంగా వ్యాఖ్యానించారు. అంటే ఆ స్థాయిలో వ్యవహారం ఉంది. టీటీడీ బోర్డులో అధికారుల మధ్య ఏం తమాషాలు చేస్తున్నారా అని తిట్టుకునే లెవెల్లో ఉన్నప్పుడు ఇంకా ఏ చర్యలు తీసుకోకుండా ఈ బోర్డును అట్లే కంటిన్యూ చేస్తూ ఉన్నారు అంటే మరి ఇంకా దీన్ని నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఆయన సామర్థ్యం ఎంతవరకు అన్నదైతే ప్రజల్లో అనుమానాలు కలిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే టీటీడీలో ఇప్పటికీ ఆధిపత్య పోరు నడుస్తుంది. పరిస్థితి శృతి మించింది, చేయి దాటిపోతుంది అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ సొంతంగా ప్రకటనలు, సొంతంగా ఆదేశాలు ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోందని కూడా రాధాకృష్ణ గారు అభిప్రాయపడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అందరి మంత్రులాగే ఒక మంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డిప్యూటీ సీఎం అన్నదానికి రాజ్యాంగంగా ప్రత్యేకంగా ఏమీ దానికి గుర్తింపు లేదని కూడా చెప్తూ ఉన్నారు. మరి